రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైసీపీ ఎన్నికల శంఖారావ సభలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం మేదరమెట్లలో వైసీపీ సీఎం సిద్ధం సభ జరుగుతుంది. గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద వందలాది ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు 4వ సభ నిర్వహిస్తున్నారు. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, ఈ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కోరిస్పాడు మండలం చెందినటువంటి మేదరమెట్ల సమీపంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకొని పి గుడిపాడు అనేటువంటి గ్రామంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిద్ధం 4వ మరియు చివరి సభకు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. మరికొద్ది క్షణాలలో జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేరుగా హాజరైనటువంటి భారీ జన సందోహం మధ్యలో తన మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నాడు. అంతేకాకుండా ప్రతిపక్షాల యొక్క ఇప్పటికే పొత్తుల నేపథ్యంలో ఆ పొత్తుల గురించి కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చర్చించనున్నారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తే రాబోయే 5 ఏళ్లలో తాము ఏమేమి చేయదలుచుకున్నాము, ఏమేమి చేయబోతున్నాము అనేటువంటి అంశాలను తెలిపేటువంటి మేనిఫెస్టోను కూడా ఈ సభా వేదికగా వెల్లడించనున్నారు. సుమారు ఈ సభ నుంచి 1:30 పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలే కాకుండా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోయేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా ఇక్కడి నుంచే ధీటుగా సమాధానం చెప్పనున్నారు. ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే ప్రభుత్వ అధికారిక పరంగా ఇదే చివరి సభ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గత సభలలో ఎక్కడా లేని విధంగా సుమారు 44 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మందికి పైగా ఈ సభకు హాజరయ్యే విధంగా స్థానిక వైసీపీ నేతలు, ఇన్ఛార్జీలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి కనీసం 50,000 తగ్గకుండా ఇప్పటికే జనాలను సిద్ధం చేస్తూ దానికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సిద్ధం సభ మధ్యాహ్నం తర్వాత జరగనున్న నేపథ్యంలో సభకు హాజరయ్యేటువంటి ఎవరైతే ప్రజానీకం మరియు అభిమానులు ఉన్నారో వారందరికీ భోజన వసతులతో పాటు నీరు, మజ్జిగ లాంటి ప్రత్యేక వసతులను కూడా వారికి ఇబ్బందులు లేకుండా అందించేందుకు స్థానిక నేతలు బాగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికైతే సభ పూర్తిగా కూడా సిద్ధమైపోయి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే జనసందోహం కూడా సభ వద్దకు వచ్చేటువంటి వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ సభ అనేది జాతీయ రహదారి 16ను ఆనుకొని కూడా సభా స్థలం ఉండటంతో ఇక్కడ వాహన మళ్లింపులను కూడా చేపట్టారు. అటు గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపుకి వచ్చేవి కానీ, ఒంగోలు నుంచి గుంటూరు వైపుకి వెళ్ళేవి కానీ, ఆ త్రావుగుంట జంక్షన్ ఏదైతే 16 జాతీయ రహదారి మీద ప్రయాణించే వాహనాలన్నింటినీ కూడా జాతీయ రహదారి 216 వెంట ప్రయాణించే విధంగా జంక్షన్లను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే పోలీసుల మౌఖిక ఆదేశాలతో పాటు అన్ని రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే సభకు వచ్చేటువంటి వాహనాల పార్కింగ్ తో పాటు వాహనాల్లో వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా బారికేడ్లను మరియు భారీ స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సభకు హాజరయ్యేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సుమారు 4200 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సభను విజయవంతంగా సక్సెస్ చేసేందుకు ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నేతలతో పాటు అటు గుంటూరు మరియు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు కూడా గత 3 రోజులుగా ఇక్కడే ఉంటూ కార్యక్రమాలను సమీక్షించడమే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో కాసేపట్లో బిగిన ఉండేటువంటి ఈ సిద్ధం సభను భారీ సక్సెస్ చేసి
ఒకసారిగా ప్రతిపక్షాలకు ఇక్కడి నుంచే సందేశం ఇవ్వాలని కూడా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఈ సభ జరగనుందని కూడా వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం చివరి సభను సక్సెస్ చేసి తర్వాత ఎన్నికల్లో పాల్గొని 175 స్థానాలను గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని భారీ ఎత్తున కూడా జరుపుతున్నట్లుగా సమాచారం ఉంది. ప్రియ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.